తెలంగాణ రాష్ట్ర రాజధానికి మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఇక ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అమిత్ షా షెడ్యూల్ గురించి. సార్ చెప్పండి సార్, అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు రేపు మొత్తం రోజంతా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు కనీసం 10 నుంచి 12 స్థానాలు పార్లమెంట్ స్థానాలు రావాలని చెప్పి రేపు పొద్దున ఇంపీరియల్ గార్డెన్స్ సిక్ విలేజ్లో సికింద్రాబాద్లో సోషల్ మీడియా వాలంటీర్స్ తోటి సమావేశం జరుగుతుంది. సోషల్ మీడియా అనగానే ఆ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ మనం ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలని చెప్పి ప్రజలకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా మరి వారికి సమాచారం ఇవ్వటందుకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో 3 గంటలకు రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్స్ స్థాయి సంబంధించిన అధ్యక్షులు కమిటీ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పార్లమెంట్ స్థానాలు మనం గెలవాలి, ఏ విధంగా ప్రజలు దగ్గర కావాలి, ఏ విధంగా మోడీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే దాని మీద విస్తృతంగా మరి సుమారు 1.5-2 గంటలు నిన్న అంటే మనం జస్ట్ అమిత్ షా గారు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్ మీటింగ్ కూడా మరి రాబోయే కాలంలో మనం అనుసరించాల్సిన వ్యూహాలు, మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు అంటే మొత్తం ప్రచారాలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనుమరుగైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. భారతదేశంలో మొత్తం జనాలు అందరూ కనుక చూసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీను నరేంద్ర మోదీ గారిని 3వ హ్యాట్రిక్ విజయంగా అత్యధిక స్థానాలు మరి గెలుపొందాలని చెప్పి లక్ష్యంగా రేపు అమిత్ షా గారు తెలంగాణ లోపల మనం భారతీయ జనతా పార్టీను తప్పకుండా కనీసం 12 స్థానాలు గెలవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి మనకు మేమంతా మరి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులందరూ కూడా ప్రిపరేటరీ మీటింగ్లో మేము ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఒక్క జిల్లాకి వెళ్ళినా, మండలికి వెళ్ళినా కూడా మేము వస్తామని చెప్పి వాలంటీర్స్ కానివ్వండి, పోలింగ్ బూత్ సంబంధించిన వ్యక్తులు కమిటీ మెంబర్స్ కానివ్వండి, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే మొన్న జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇది చిన్న ఎన్నికలు, సరే ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి మరి పెద్ద ఎన్నికలు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటేస్తామని చెప్పి ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు, మెంటల్గా వారు ప్రిపేర్ అయిపోయినారు. సో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అంటే రాష్ట్రానికి చాలాసార్లు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు. కానీ అభివృద్ధి కంటే ఎన్నికల ఓట్ల కోసమే వస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోయిన 3 నెలల పట్నే మోదీ గారు ఇక్కడికి వచ్చినారు, నిజామాబాద్కి వచ్చినారు, మహబూబ్ నగర్కి వచ్చినారు. మరి అప్పుడు 9,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినారు. అంతకుముందు ఆగస్టులో మోదీ గారు వరంగల్కి వచ్చినారు, అక్కడ 7,000 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. మొన్న ఆదిలాబాద్కు, జహీరాబాద్కు మోదీ గారు వచ్చినారు, 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. అంటే ఇవన్నీ తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు మరి విమర్శిస్తున్నారో అది కేవలం ఎన్నికల కోసమే. ఇప్పుడు 6 నెలల కింద ఎన్నికలు లేవు, 9 నెలల కింద ఎన్నికలు లేవు. సో ఎన్నికలు ఉన్నా లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా ఈ రాష్ట్రంలో అనేకమైన నిధులు తీసుకొస్తున్నారు. అంటే పోటీ పడాలని చెప్పి పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నారు. గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 10,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఎయిమ్స్ కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, మన IIIT కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, మీరు ఏది చెప్పినా కూడా ప్రతి దాంట్లో కూడా మరి తెలంగాణ రాష్ట్రం కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఇది వెనుకబడిన రాష్ట్రం కాకుండా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పదే మనం ఏంటంటే మోదీ గారు తీసుకొస్తున్నారు. అంటే ఎన్నికలప్పుడు కేవలం మేము వస్తామని చెప్పి కాదు, ఎన్నికలప్పుడు ఇంకా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల వ్యూహం ఉంటుంది. బట్ ఎన్నికలు రాకముందు మొత్తం దేశంలో మోదీ గారు చూడండి ఇవాళ 56,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఇంకో ఎక్స్ట్రా రైలు కూడా వేస్తున్నారు, మనమేం అడగలే. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే స్పందన చూస్తుంటే విశాఖపట్నంకు మరి ఎక్కువ చాలామంది వెళ్తున్నారని చెప్పి ఎవరు అడగకముందే మోదీ గారే ఆలోచించి
వందే భారత్ ఎక్స్ట్రా ట్రైన్ కూడా ఇచ్చినాడు. ఇది అభివృద్ధి కాదా ఇది? అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ ఇంకెక్కడికి వెళ్ళరా అంటే వందే భారత్లో? అది కేవలం భారతీయ జనతా పార్టీకి చెందిన రైలా కాదు కదా. సో ఎయిర్పోర్ట్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఓఆర్ఆర్ కానివ్వండి, ఏది చూసినా కూడా డెవలప్మెంట్ దాని మీద పోతున్నారు. విపక్షాలు కేవలం వాళ్ళ చేతకానితనం, వారి వల్ల మరి మోదీ గారిని ఎదుర్కొనే లేక, ఆ సత్తా లేక విమర్శలు చేయాలని చెప్పి చేయడం చెప్తే చూస్తుంటే వాళ్ళ మనం అభివృద్ధి చెందుతున్నాం. మనం భారతదేశంలో మనం ఒక మంచి స్థానంలో రాష్ట్రం వస్తుందని చెప్పి ఆశిద్దాం. అందరం కలిసికట్టుగా ఆశిద్దాం, డెవలప్మెంట్ చేద్దాం. మోదీ మేనే ముగిసింది, అందుకే రాముడు పేరు చెప్పి మీరు ఓట్లు అడగబోతున్నారు ఎన్నికల్లో అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇప్పుడు 1989లో అప్పుడు కూడా మోదీ ఏంటంటే ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసినారు, రామ మందిర్ అని చెప్పినారు. రామాలయం అనేది మేనిఫెస్టోలో పెట్టినాం. ఇదేదో దాచుకొని ఇవాళ ఏంటంటే మొత్తం కొత్తగా వచ్చింది కాదు. రామాలయం నిర్మాణం తప్పకుండా చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ మేనిఫెస్టోలో పెట్టినాం అన్నట్టు. కోర్టు తీర్పు వచ్చింది, రామాలయం నిర్మాణం అవుతుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? రామాలయం చెప్తానని చెప్పినాం కదా మేము. ఏంటంటే రామాలయం ఏంటంటే నిర్మిస్తామని చెప్పినాను కదా. కోర్టు ద్వారా మనకు వచ్చిన తర్వాత తీర్పు ద్వారా చేస్తా ఉన్నాను. రాముని పేరు అడుగుతలేరు ఇవాళ కాంగ్రెస్ చెందిన వ్యక్తులు, బీఆర్ఎస్ చెందిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రామాలయానికి వెళ్తున్నారు, అయోధ్యకి వెళ్తున్నారు. రాముని ఎందుకు వెళ్తున్నారు? అదొక అంశం. అది ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది మేము మరి ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా. అది ఇంప్లిమెంట్ చేసినాం. మరి ట్రిపుల్ తలాక్ ఇంప్లిమెంట్ చేసినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం, జీఎస్టీ పెట్టినాం, రామాలయం కూడా పెట్టినాం. అలా అన్నీ ఒక్కొక్కటి మేనిఫెస్టోలో ఏం పెడుతున్నాం అదే పెడుతున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే మేనిఫెస్టోలో పెట్టింది చేస్తాం, చెప్పింది చేస్తాం, చేసి చూపిస్తాం. ఇది ఏంటంటే మోదీ గారు వచ్చిన తర్వాత రామాలయ నిర్మాణం, దానికి దీనికి సంబంధం లేదు. 400 సీట్ల పైగా కాంగ్రెస్ గెలవబోతుంది. ఇక బీజేపీకి ఉన్న వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కి అనుకూలంగా మారబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎక్కడ మొన్న ఛత్తీస్గఢ్లో ఓడిపోయినారు. మళ్ళీ రాజస్థాన్లో మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ పోయింది. మిజోరాంలో మీకు ఏం లేదు. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రంలో ఏం లేదు. ఒక కర్ణాటకలో, తర్వాత మనకు తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో చూసి కాదు కదా. మీకు రాష్ట్రాలు కోల్పోయిన సంగతి కూడా చూడాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకు సొంతంగా పోటీ చేసే సత్తా లేదు, వాళ్ళ దగ్గర నాయకులు లేదు, వాళ్ళకి ఆ స్పిరిట్ లేదు, కొట్లాడే ఒక దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మోదీ గారు ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా మోదీ అంటున్నారు. సో 400 సీట్లు, అసలు 400 సీట్లు వాళ్ళు పోటీ చేస్తారా అనేది. ఇండీ కూటమిలో టీఎంసీ వెళ్ళిపోయింది, ఎన్సీపీ వెళ్ళిపోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోతుంది. ఇంకెవరున్నారు అసలు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో కనీసం పోటీ చేయాలని చెప్పి నాదుడే లేడు. పోటీ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సి వస్తుంది. అక్కడ అమేథీలో సోనియా గాంధీ పోటీ చేస్తాం అంటే వదిలిపెట్టేస్తే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చింది. సో ఇటువంటిది చూస్తుంటే ఏంటంటే ఒక తెలంగాణలో కేవలం మీరు 64 స్థానాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, అబ్సల్యూట్ మెజారిటీ రాలే. మధ్యప్రదేశ్లో బీజేపీకి వచ్చినట్టు, ఛత్తీస్గఢ్లో వచ్చినట్టు, రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినట్టు తెలంగాణలో రాలేదు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఇక్కడ 119 స్థానాల్లో కనీసం 80 స్థానాలను పైన రావాలి కదా. 64 బుట్టికి వచ్చింది అన్నాడు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే బై హుక్ ఆర్ క్రిక్ అట్లీస్ట్ ఒక 10 నుంచి 12 స్థానాలు వాళ్ళు ఏంటంటే గెలవాలంట. గెలవకుంటే రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసురు పెడతారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే. సో ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బగల మీరు ఇవాళ గెలిచినారని చెప్పి కాంగ్రెస్ పార్టీకు సో ఎటువంటి విమర్శలు చేస్తాం. అది మనం మొత్తం చూస్తాం కదా. అందరికన్నా ముందు అభ్యర్థుల లిస్ట్ మేమే ఇచ్చినాం, అందరికన్నా ముందు ఫీల్డ్లో మేమే ఉంటున్నాం, అందరికన్నా ముందు మేమే ప్రచారం చేస్తున్నాం. రేపు అమిత్ షా గారు కూడా వస్తున్నారు, ఇంకో వారంలో మోదీ గారు కూడా వస్తున్నారు. తెలంగాణ సీఎం ప్రధాని నరేంద్ర మోడీని బడే బాయ్ అని కానీ పెద్దన్నాని సంబోధించడం మీరు హర్షిస్తున్నారా? అదే రోజు మళ్ళీ విమర్శించడాన్ని ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు, పార్టీలు వేరు. ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే, పిఎంకే ఇంకా అన్ని పార్టీస్ అందరూ కూడా వాళ్ళు రాష్ట్రం ముందంటారు. వాళ్ళు తమిళనాడుకు రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కలిసికట్టుగా పోరాడతారు. పక్కన కర్ణాటకలో కూడా పోడతారు పార్టీలకు అతీతంగా. బట్ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో. కేసీఆర్ గారు ఇంతకుముందు ఏంటంటే చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఫండ్స్ నిధులు ఇస్తుంటే కూడా దాన్ని తప్పు పట్టే ఒక ప్రక్రియను మొదలుపెట్టినారు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బహాముఖంగా బడేబాయ్ అన్నాడు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. ఎన్నికలు ఇంకా ఏంటంటే స్కెడ్యూల్ రాలే. మీకు
మేము అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు మోదీ గారు సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి, మా బడాబాయి మీరు కూడా ఆలోచించండి, మీరు కూడా చేయండి అంటే దీన్ని మేము అంటే స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, రాజకీయాలు వేరు. సో దీన్ని మిక్స్ చేయొద్దు అన్నట్టు. మోదీ గారు కూడా చాలాసార్లు చెప్పినారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధిలో పాటుపడండి, మీరు ఏంటంటే పాలు పంచుకోండి, మీరు సహాయ సహకారాలు అందించండి, కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించండి, మీకు ఏం కావాలో చెప్పండి అంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసింది ఏంటంటే బురదలు తప్పితే ఇంకేం లేదు కదా. అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న లీడర్ అని చెప్పి నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు. ఎస్, ఎన్నికల తర్వాత ఏంటంటే ఎన్నికలప్పుడు కొట్లాడదాం, అది ఏంటంటే అది అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము కూడా అంటున్నాం కదా, చేయండి మరి అభివృద్ధి, ఎవడొద్దు అన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావుకు కాంగ్రెస్ అవమానం చేసింది. కానీ మీరు 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అతనికి భారతరత్న ఇచ్చారు. ఇది జాప్యమైంది అనుకుంటున్నారా? దీని పట్ల ఏం చెప్తారు? ఆయన మనవడుగా. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీకు యూపీఏకు 2004లో ఒక మంచి అవకాశం ఉండే. అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ. 2009లో ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు కూడా భారతరత్న ఇవ్వచ్చు. 2014లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీరు ఇవ్వలేంది, మీకు చేతగాంది, మీరు ఇవ్వద్దు అనుకున్నది అనేది పక్కన పెట్టి కొన్ని పార్టీలు అనే పేరు పెట్టుకొని ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరే ఉపయోగించుకున్నారు. అసలు పివి నరసింహారావు చనిపోతే కనీసం ఆ దాన సంస్కరణలు కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. కానీ మొన్న ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే ఉపయోగించుకున్నారు. ఇవాళ మోదీ గారు వేరే రాష్ట్రం అంటే వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, వారి వల్ల దేశం ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ విధంగా ఆర్థికంగా బలపడింది, వారిని చేసిన మరి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వారు చేసిన నిర్ణయాలను కానివ్వండి రాబోయే తరాలకు చూపించాలి, వాళ్ళకు కూడా ఒక ప్రేరణగా ఉండాలని చెప్పి మోదీ గారు వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు, భారతీయ జనతా పార్టీ వ్యక్తులకు కూడా మరి ఇచ్చినారు. ఇది మనం అంటే స్వాగతించాలి. ఒక మనవడిగా నేను చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎప్పుడో రావాల్సింది, ఇవాళ మోదీ గారు ఇచ్చినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బ తిరిగా, వాళ్ళు ఇవ్వలేంది వేరే పార్టీకి ఇస్తే హర్షించుడు పోయి మరి ఉల్టా సీదా మాట్లాడడం అనేది మేమైతే స్వాగతించాం. అంటే ఇప్పుడు దేశంలో 10 ఏళ్ళు సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరారా అనుకుంటున్నారా? రానున్న ఎన్నికల్లో దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఎన్ని సీట్లు సాధించావు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు మోదీ గారు. 2019లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినారు, ఇప్పుడు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టింది, చెప్పింది, అడగంది కూడా చేసినారు. ఇంతకుముందు ఏంటంటే వందే భారత్ గురించి చెప్తున్నారు, అట్లా అడగంది కూడా చేసినారు అన్నమాట. సో ఈసారి కంప్లీట్గా 100% నమ్మకం ఏముందంటే యూపీఏ మన అంటే ఎన్డీఏకు 400 స్థానాలు పైన వస్తాయి. భారతీయ జనతా పార్టీకి స్వయంగా 370 నుంచి 350 నుంచి 370 వస్తాయని చెప్పి మాదైతే నమ్మకం. వాళ్ళు చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి జత కలిపినారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి మేము. సో 400 స్థానాలు అనేది తప్పకుండా వస్తుంది. మోదీ గారు హ్యాట్రిక్ విజయం సాధిస్తారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా? రాష్ట్రంలో 10 నుంచి 12 డెఫినెట్గా వస్తాయి పార్లమెంట్. మొన్న అసెంబ్లీలో మీరు వెనుకబడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అవి వివిధ కారణాలు ఉండొచ్చు, చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో గురించి మనం. ఎందుకంటే మాకు రావాల్సిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోయింది, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము. ఇంకా వేరే ఏంటంటే విశ్లేషించుకుంటున్నాం, తెలుసుకున్నాం తప్పులు, దాంట్లో మనం ఏ విధంగా తప్పులు చేసినామని దాన్ని మనం క్లోజ్ చేయడానికి మనం ముందుకెళ్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు రాను సార్? 1-2 డేస్ నోటిఫికేషన్ 1-2 డేస్లో రావచ్చు. 14 సో ఇది మరి ఇక భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు, బీజేపీకి సంబంధించిన మీడియా అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ చెప్తున్నారు. ఇంకా మరొకసారి కూడా దేశంలో అధికారంలోకి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమితో 400 స్థానాల్లో విజయం సాధించి మూడోసారిగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, న్యూస్ 360 బీజేపీ ఆఫీస్ నుంచి.